హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నకరికండి ఫ్రమ్ జెరూసలం. ఇజ్రాయెల్లో వెదర్ చేంజ్ అయింది, వింటర్ మొదలైంది. ఇక్కడ కొంచెం చల్లగా కూడా ఉన్నది, కానీ వార్ హీట్ అనేది ఇంకా ఏమీ తగ్గలేదు. నిన్నటి రోజున ఇజ్రాయెల్ పైన ఇరాన్కి సంబంధించినటువంటి ఫతే 110 అనేటువంటి మిస్సైల్ని హెజ్బుల్లా లెబనాన్ నుంచి యూజ్ చేయడం ద్వారా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మేజర్ సిటీ అయినటువంటి తెలవీవ్లోని రమత్ గాన్ అనేటువంటి ప్రాంతంలో డైరెక్ట్గా హిట్ అయినది మిస్సైల్. ఆ బాలిస్టిక్ మిస్సైల్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. ఇది ఒక 300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతుంది. శక్తివంతమైనటువంటి బాలిస్టిక్ మిస్సైల్ సుమారుగా 8 మీటర్ల పొడుగులో ఉంటుంది. 8.5-9 మీటర్ల పొడుగులో ఉంటుంది. సో ఈ మిసైల్ డైరెక్ట్గా శక్తివంతమైనటువంటి మిసైల్ డైరెక్ట్ హిట్ కావడంతో చాలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదేవిధంగా ఒక 5 తీవ్రంగా గాయపడ్డారు, ఒకరు మరణించారు. సో ఇజ్రాయెల్ కూడా వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఇది ఎలాగా జరిగినదని. ఎందుకంటే సుమారుగా ఒక 22,000 రాకెట్లకు పైగా ఇజ్రాయెల్ పైన గడిచిన 1 ఇయర్ నుంచి 1 ఇయర్కు పైగా దాడులు చేస్తున్నప్పుడు అక్కడో ఇక్కడో 1-2 మిస్సైల్ అనేవి మిస్ కావడం అనేది సహజము. అలాగనే ఈ ఐరన్ డోమ్ కూడా మిస్ కావడంతో ఇజ్రాయెల్ పైన ఈ యొక్క బాంబ్ అనేది పడి కొంత నష్టం అనేది జరిగినది. కాకపోతే చాలా పెద్ద ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఏదేమైనా కానీ నిజంగా ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఇజ్రాయెల్ దీనికి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా త్వరలో వెల్లడిస్తారు. సో ఇజ్రాయెల్లోన ఏదో వందలాది వేలాది రాకెట్లు తెలవీవ్ పైన వేయడంతో ఈరోజు తెలవీవ్ సిటీ లేకుండా ఏమీ లేదు. ఒక పెద్ద దాడే అని చెప్పాలి, పెద్ద బాలిస్టిక్ మిస్సైలే. కానీ ఇజ్రాయెల్ నిజంగా ఐరన్ డోమ్స్ కూడా చాలా శక్తివంతంగా, చాలా యాక్యురేట్గా వర్క్ చేస్తున్నాయి. కాకపోతే మీరు చూడండి, ఒక సంవత్సరం నుంచి ఏ దేశం మీద అయినా కానీ ఎన్ని వేల రాకెట్లు పడ్డప్పుడు ఎక్కడనో ఒక దగ్గర కొన్ని మిస్ అయినవి జరుగుతుంటాయి. సో అందులో భాగంగానే నిన్న ఒకటి కింద పడి నిజంగా ఒకరు మరణించడం అనేది చాలా బాధాకరము. సో ఏదేమైనా కానీ మీరందరూ కూడా ప్రార్థన చేస్తుండండి. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒకవేళ నేను చేయకపోతే ఇజ్రాయెల్ ఇక లేదు, ఇజ్రాయెల్ పైన వేల రాకెట్లతో దాడులు జరిగాయి అని ఈరోజు మీడియా పండగలు చేస్తుంది భారతదేశంలో. ఈ ఆర్టీవీ వీడు ఇక చాలా డెస్పరేషన్లో ఉన్నాడు. ఇక ఇజ్రాయెల్ పైన ఆటం బాంబులే అని ప్రచారం చేసే ప్రమాదం ఉన్నది. లేకపోతే ఇజ్రాయెల్ సిటీనే లేకుండా పోయిందని ప్రచారం చేస్తాడు డెఫినెట్గా. కాబట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నిజంగా చాలా బాధాకరము. రామత్ గన్ అనేటువంటి ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అక్కడ. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉంటున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.